అందరికీ నమస్కారం. సృష్టిలో సమస్త జీవులకి భోగాన్ని అందిస్తున్న విశ్వ చైతన్యమూర్తి అయిన ఆ లక్ష్మీ మాతకు నమస్కారాలు అర్పిస్తూ ఈరోజు మనం యోగము భోగము తెలుసుకుందాం. యోగం అంటే ఏంటి, భోగం అంటే ఏంటి? నీకేమిరా యోగం ఉంది అంటారు, నీకేమిరా భోగం ఉంది అంటారు. మీరు ఈ పదాలు వినే ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. యోగము అంటే ఉండడము, భోగము అంటే అనుభవించడం. రెండింటికి డిఫరెన్స్ ఉంది. అసలు యోగం కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక ఈరోజు మనం యోగము భోగము తేడా తెలుసుకుందాం. సో అది తెలుసుకునే ముందుగా మనము కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏది చేస్తే యోగం ఉంటుంది, ఏది చేస్తే భోగం ఉంటుంది, ఎలా ఉంటే భోగం ఉంటుంది, ఏది చేస్తే యోగం వస్తుంది, ఎలా ఉంటే ఆ వచ్చిన దాన్ని అనుభవిస్తాం, దాని పేరు భోగం. కనుక ఫ్రెండ్స్, ఉండడమే గొప్ప విషయం అయితే దాన్ని అనుభవించడం మహా గొప్ప విషయం. కనుక ఈరోజు మనం ఈ టాపిక్లో ముందుగా యోగం గురించి చూద్దాం. యోగము అంటే గుర్తుపెట్టుకోండి, ఉండడము. అసలు ఉండాలి అంటే ఫస్ట్ మనము ఎప్పుడూ కూడా పాజిటివ్గా, దివ్యంగా, ఉన్నతంగా ఆలోచించాలి. ఎప్పుడు నాకేం లేదు, నేను దరిద్రుడిని, నాకు రాదులే, నా వల్ల కాదులే, ఇట్లా అనుకుంటే పోయినట్టే. మీకు ఎగ్జాంపుల్, శంకరాచార్యుల కథ మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒక ఇల్లాలి ఇంటికి వెళ్తాడు. ఆమె భవతి భిక్షాందేహి అంటాడు. అనగానే ఆమె ఏమంటుందంటే, అయ్యా మా దగ్గర ఏం లేదు అయ్యా అంటది. అనగానే ఆయన అంటాడు, అమ్మా నీ దగ్గర ఏమి లేకుండా లేదమ్మా, నీ దగ్గర అంతా ఉంది, సకలము ఉంది నీ దగ్గర, సరిగా చూసుకో, తరచి చూసుకో అంటాడు. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, చక్కగా ఉన్నత స్థితిలో ఉండు, ఎవరికన్నా తక్కువ కాదు, సరిగా చూడు ఉంటుంది అంటాడు. అప్పుడు ఆమె ఉసిరికాయ ఇస్తుంది. చూసావా ఉందో నీ దగ్గర అంటాడు. అది ఉంది, ఎండిపోయిన ఉసిరికాయ ఉండొచ్చు, అది పెద్ద ధనం కాకపోవచ్చు, కానీ ఆమెకి చాలా ఎక్కువ అది ఇస్తుంది. చూసావా నువ్వు దానం చేసే స్థితిలో ఉన్నావు అంటాడు. ఎంత అద్భుతమైన శ్లోకం తెలుసండి, కనకదార స్తోత్రం. దాన్ని అప్పుడు ఆయన ఆ సందర్భంలో ఆయన అది అందించారు మనకి. శంకరాచార్యులు విరచిత కనకదార స్తోత్రం అత్యంత అద్భుతంగా ఉంటుంది. అది మొత్తం పాజిటివ్ థింకింగే ఉంటుంది ఎక్కువ భాగం. అందులో లక్ష్మీదేవి యాక్చువల్గా స్తోత్రాలన్నీ ఎలా ఉంటాయి, నువ్వు అంత గొప్పదాని ఇంత గొప్పదాని కదా, కానీ కనకదార స్తోత్రంలో తనంత తాను బ్లెస్ చేసుకుంటూ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. విశ్వామరేంద్ర అన్న శ్లోకంలో, దేవేంద్ర పదవిని సైతము ప్రసాదించగలిగిన ఎల్ల ఆనందములకు మూలమైన భగవాన్ విష్ణుమూర్తికి సైతము ప్రేమను అందించే శ్రీ మహాలక్ష్మి మాత నేత్ర కమలములు నాకు సుఖ సంపదలను కటాక్షించుగాక. చూసారా, నాకు కటాక్షించుగాక అంటే ఈయనకి ఆశీర్వదించేసుకుంటున్నాడు. లక్ష్మీదేవి కదా ఆశీర్వదించాల్సింది, నాయన నీకు కటాక్షిస్తున్నాను అని, లేదా అమ్మ నాకు ప్రసాదించాను కదా. కానీ ఈ శ్లోకంలో ఏముందో చూడండి, నాకు ప్రసాదించుగాక అంటే నేను అలా ఉన్నాను, నాకు వస్తుంది, సంపద వస్తుంది. చూసారా, మరి ఇంకో శ్లోకం చెప్తాను చూడండి. కాలాంబుదాళిలో విష్ణుమూర్తి నీల మేఘ సన్నిభమైన వక్షస్థలమందు విలసిల్లు మహనీయమూర్తి సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మి భగవతి నాకు సమస్త శుభములు గూర్చుగాక. చూడండి ఫ్రెండ్స్, యోగము అంటే డబ్బులు ఒకటే కాదు, అంటే క్యాష్ ఉంటే యోగం ఉన్నట్టు కాదు. అన్నీ శుభాలు, విజయాలు, సంపదలు, ఆహారము, వ్యవహారము, సమస్తం వాడు సూపర్ అని లైఫ్ అన్నట్లు ఉన్నదే యోగం. అంతే. క్యాష్ ఉంటే, లక్ష్మీదేవి అంటే చాలామంది డబ్బులు అనుకుంటారు, డబ్బులు కాదు, బంగారం అనుకుంటారు, కాదు. గుర్తుపెట్టుకోండి, యోగము అంటే అన్నీ, సమస్తం, బిడ్డలో, పెళ్ళి, ఉద్యోగం, వ్యవహారం, ఆస్తులు, సుఖము, సమస్తం అన్నమాట. అవన్నీ కలిపి యోగం అంటారు. వీటన్నిటికీ హెడ్ మాస్టర్ పూర్ణాత్మ లక్ష్మీదేవి, ఆ డిపార్ట్మెంట్. మనం అలా అనుకుందాం భారతీయ సాంప్రదాయం ప్రకారం. పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. కనుక ఎప్పుడూ కూడా శంకరాచార్యుల యొక్క కనకదార స్తోత్రం అది చదవగానే కనకదార వచ్చింది, శుభాలన్నీ కలిగినాయి, ఆమెకు బంగారం ఉసిరికాయలు కురిసినాయి వాళ్ళ ఇంట్లో. ఇది కథ. అంటే కథ రమ్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా.
ఆ కథని మనం అర్థం చేసుకోవాలి. ఆ కథలో ఉన్న భావాన్ని తీసుకోండి మీరు. అదేంటంటే మహావిష్ణువు యొక్క వక్షస్థలములోని కౌస్తుభమణిని ఆశ్రయించి, బాహ్యంతరే అన్న శ్లోకంలో మహావిష్ణువు యొక్క వక్షస్థలములోని కౌస్తుభమణిని ఆశ్రయించి దాని లోపల వెలుపల కూడా ఇంద్రనీల మణిహారముల వంటి ఓరచూపులు చేయుచు కోరికలు తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సు కూర్చుగాక. సరే, ఎంత బాగా రాశారు శంకరాచార్యులు వారు. శ్రేయస్సు కూర్చుగాక, సొమ్ములు కలిగించుగాక, విజయములు అందించుగాక, ధనము ప్రసాదించుగాక, మొత్తం అదే ఉంటుంది. ఇదంతా కనకదార స్తోత్రం అంతా అదే. కనకదార, కనకం దారగా అది ఇస్తుంది. కనకం అంటే మళ్ళా బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ యోగము భోగం అన్న కాన్సెప్ట్లో, యోగము అంటే ఫస్ట్ నాకు వస్తుంది, వచ్చింది, నేను సంపాదించాను అని ఒక దివ్యమైన చైతన్యాన్ని కలిగి ఉండడం. ఏమందులే అబ్బా దరిద్రం, నాకేమవుతుందిలే, నా మొహంలే, నా బతుకు ఇంతే, అంత చేసినా అంతే నా బతుకు, ఇలాగ రాదు ఎప్పటికీ. అందుకని ఫస్ట్ ఉన్నతంగా థింక్ చేయండి. వస్తుంది, నాకు ఇస్తుంది, ఆ విశ్వం నాకు ఇస్తుంది, ఆ విశ్వం తెచ్చిస్తుంది నాకు, చూసుకో, నేను సరిగా ఉంటాను, నేను ధర్మంలో ఉంటాను, నేను దయతో ఉంటాను, నేను కరుణతో ఉంటాను, నేను దాతృత్వంలో ఉంటాను. ద ఎలిజిబుల్ ఆఫ్ యోగం ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కీ. శంకరాచార్యులు ఆమెను అడిగాడు, ఏమో నీయమ్మ అని. ఉందనా, బాగుందా ఇవ్వడానికి? చూడు, మేమే చిరిగిపోయిన బట్టలు కట్టుకొని ఉన్నాం, నువ్వు ఒక ముష్టోడివి, నేను ఒక ముష్టిదాన్ని అందనుకో, అలాగే ఉంటుంది. కానీ ఆమె తన అలాంటి విపత్కర స్థితిలో కూడా తెచ్చి ఇచ్చింది. చూసారా దాతృత్వం. అప్పుడు ఆయన ఇంకా దాతృత్వానికి పొంగిపోయి మధురంగా ఆలపించాడు. అప్పుడు బంగారు పూసలు కురిసినాయి. అంటే ఏంటంటే ఇచ్చింది ఆమె. అక్కడ ఆమె దగ్గర ఏం లేదు, ఆయన భోజనానికి పిలిచి భారీగా పెట్ల, ఎండిపోయిన విసురుగా ఇచ్చింది. అది ఇచ్చింది, అది ముఖ్యం ఫ్రెండ్స్. దాని పేరు దాతృత్వం. ఎప్పుడైతే దాతృత్వం వస్తుందో సంపదలు వస్తాయి. అది లక్ష్మీదేవి కీ. కుచేలుడు చూడండి, కుచేలుడు దరిద్రంలో ఉన్నాడు. కృష్ణుడిని చూడడానికి వెళ్ళాడు. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎవరి దగ్గరికన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పూల బొక్కే, గిఫ్ట్లు, స్వీట్లు పట్టుకొని వెళ్తాం, తీసుకెళ్ళడానికి లేవు. కృష్ణుని చూడడానికి వెళ్ళి కృష్ణుడికి ఇంట్లో మిగిలిపోయిన కాస్త అటుకులు చిన్న మూటలో కట్టుకొని వెళ్ళి కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు ఎంతో సంతోషంగా తిన్నాడు. మనందరం ఏమనుకుంటామంటే కృష్ణుడు ఎంతో సంపదలు ఇచ్చేశాడు తనకి మిత్రుడు అని అనుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కుచేలుడు దరిద్రంలో జీవించాడు చాలా కాలం. ఎందుకు జీవించాడు? అతనిలో దాతృత్వం లేదు. మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు, అప్పుడు అతనికి అటుకులు ఇచ్చాడు, అప్పుడు కృష్ణుడు సంపదలు ఇచ్చాడు. అంటే కృష్ణుడు తన మిత్రుడు దరిద్రంలో ఉన్న తన మిత్రుడికి సంపదలు ఇచ్చాడు. ఇది కథ. అక్కడ కృష్ణుడు గొప్పవాడే ఒప్పుకుందాం, కానీ అసలు గొప్పతనం కుచేలుడిలో ఉంది. అంటే తన అంత దౌర్భాగ్య దరిద్రగొడ్డ జీవితంలో ఉన్నా కానీ తన దగ్గర కాస్తుంది, అది ఇవ్వాలన్న ఆలోచనతో ఇచ్చాడు. చూసారా ఫ్రెండ్స్? కనుక అక్కడ కృష్ణుడు ప్రసాదించలా, అతను రైట్ రాయల్గా తెచ్చుకున్నాడు. ఇక్కడ శంకరాచార్యులు ఒక ఇల్లాలుకి కనకదార వర్షం కురిపించి ఆ ఇల్లాలు దరిద్రం పోగొట్టాడు కాదు, ఆ ఇల్లాలు దాతృత్వంతో తన దగ్గర ఉన్న ఆ చిన్న ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయ ఇచ్చింది. ఆ దాతృత్వంతో సంపదలు వచ్చినాయి. ఇక్కడ లక్ష్మీదేవి దయతో ఇవ్వలా, ఆమె అందరికీ ఇస్తుంది. నేను ఎందుకు ఇవ్వడానికే బాబు, మీ దగ్గర దాతృత్వం ఉంటే వస్తుంది. యోగము గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం యోగంలోనే ఉన్నాం, భోగంలోకి వెళ్ళా. కనుక దాతృత్వం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు దివ్యంగా దివ్యత్వంతో మాట్లాడాలి. ఎంతో చక్కగా ఉంది, నాకు సంపదలు ఉన్నాయి, వస్తాయి మనకి, డోంట్ వర్రీ, దాంతో ఉండాలి. ఈ 2 పాయింట్లు గమనించుకోండి. సో 3వ పాయింట్లోకి వెళ్దాం. దాతృత్వంలో ఎప్పుడూ కూడా ఇస్తే వస్తుందన్నది, అంటే ఇస్తే వస్తుందని మళ్ళీ ఇవ్వకూడదు, అప్పుడు రాదు.
లెక్క కట్టిస్తున్నప్పుడు అది వ్యాపారం అవుతుంది. ఇస్తే వస్తుందన్న భావన తీసేయండి. అసలు అది దాతృత్వం అంతే. చాలామంది ఇస్తేనే వస్తుంది అంటారు. ఇదేమన్నా వ్యాపారమా ఇస్తే ఇవ్వడానికి? ప్రకృతి యొక్క నియమం ఇస్తే వస్తుంది కాదు. ప్రకృతి యొక్క నియమం దాతృత్వం, ఆ భావన అనమాట. ఇప్పుడు కరెక్ట్గా మనం వీడికి 10,000 దానం చేద్దాం, సాయంత్రం కల్లా 20,000 వస్తాయి. అట్లేం రావు. అలా ఇచ్చి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లేం రావు. దాతృత్వం ఆ భావన అనమాట. కుచేలుడు అటుకుల భావన లాగా. కొంతమంది బాగా డబ్బు సంపాదించి అప్పుడు నేను సేవ చేస్తాను, అప్పుడు అందరికీ డబ్బులు ఇస్తాను అనుకుంటారు. అది ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే దాతృత్వం అన్న భావన నీలో లేదు. అసలు మీరు ఇవ్వడం అన్నది ముఖ్యం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వదలడం అన్నది దాతృత్వం. ఆ వదలడం అన్న ఫీల్. నీ దగ్గర డబ్బు ఉండక్కర్లా. కుచేలుడి దగ్గర డబ్బుండి ఇచ్చాడా? ఆ ఇల్లాల దగ్గర డబ్బుండి శంకరాచార్యుడికి దానం ఇచ్చిందా? ఈ భూమి మీదకి కనకదార స్తోత్రం రావడానికి కారణం ఆ ఇల్లాలే. మనందరికి మార్గదర్శకత్వం ఆమె. అందుకని కుచేలుడు మనకు మార్గదర్శకుడు. ఉన్నంతలో ఇచ్చాడు. ఎంత గొప్పవాడు మీరే ఆలోచించండి. అందుకు సంపదలు వచ్చినాయి. తుకారాం మార్గదర్శకుడు. తుకారాం దగ్గర ఏముండవు. ఆ రోజు ఏదో వస్తే పనిచేస్తుంటాడు. సకల భోగాలు తుకారాంకి. ఎప్పుడు భోగమే. ఫిజికల్ బాడీతో ఆశ్రలోకి వెళ్ళిపోయాడు పుష్ప విమానంలో. చూసారు ఫ్రెండ్స్. కనుక దాతృత్వం అంటే గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం కాదు, ఇవ్వాలన్న భావన. ఇవ్వాలన్న భావన ఎప్పుడు హృదయంలో ఉండాలి. మన చెయ్యి ఎప్పుడు అలా అలా వెళ్ళిపోతుండాలి. మళ్ళీ నేను ఇచ్చాను అని బిల్డప్లు ఇచ్చుకునే అది కూడా ఉండకూడదు. గుళ్ళో దానం ఇస్తే గోడ నిండా పేర్లే ఉంటాయి. ఏం దాతృత్వం? ఎప్పుడు కూడా పేరు ఎంచుకోకండి. వాళ్ళు అడుగుతారు, వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ మనం కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు. అది దాతృత్వం. గుళ్ళో ఫ్యాన్ ఇచ్చి దాని రెక్కల నిండా పేర్లు వేసుకుంటాం మనం. ఏ టెంపుల్కి ఏ దానాలు చూడండి మొత్తం పేర్లే ఉంటాయి. నేను ఆ మధ్యన ఏదో టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్తే అక్కడ మొత్తం టెంపుల్ చుట్టూతో పాలరాతి నల్లరాతులు ఉన్నాయి. అన్నిటి మీద ఏవో రాసి ఉన్నాయి, బంగారపు రంగులతో ఉన్నాయి. అబ్బా వీళ్ళెవరో మంచి శ్లోకాలు స్తోత్రాలు పెట్టినట్టున్నారని దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే పుల్లారావు గారు 10,000, అప్పారావు గారు 20,000, లక్ష్మయ్య గారు 50,000 అయ్యే ఉన్నాయి. అమ్మవారి పేర్లు స్తోత్రాలు లేకపోతే జ్ఞానామృతం ఏమీ లేవు. దేవాలయం మీద చెక్కుళ్ళు ఉంటాయి, అవేమి లేవు ఎక్కడ. ఈ పేర్లే పేర్లు, పేర్ల పిచ్చి. కిరీటం పలావనాల వాళ్ళు ఇచ్చారు. వ్యాపారం అయిపోయింది ఫ్రెండ్స్. అది యోగము రాదు. ఎందుకంటే భగవంతుడి అమాయకుడు కాదు. మనం 10,000 ఇస్తే 50,000 ఇచ్చేయడానికి. కనుక దాతృత్వం 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 అది వస్తుందన్న భావంతో చేయకండి. ఆ దాతృత్వం అన్న భావన, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడబ్బా చాలు, నా దగ్గర అటుకులు ఉన్నాయి, నేను ఎవరికన్నా తక్కువ. చూసారా? వామనుణ్ణి విష్ణుమూర్తి కిందకి తొక్కుతాడు. ఆ కథ తెలుసు కదా మీకు. వామనుడు వచ్చి బలిచక్రవర్తి వచ్చి వామనుడి రూపంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళానికి అణుస్తాడు. వచ్చి 3 అడుగులు నేల అడుగుతాడు. ఆ కథ అంతా తెలుసు మనకి. వామనుడి రూపంలో విష్ణుమూర్తి వచ్చి బలిచక్రవర్తిని, వాళ్ళ గురువుగారు వచ్చి అంటాడు, ఏంట్రా నువ్వు ఎవరికి దానం ఇస్తున్నావు? ఆయన దానం అడుగుతున్నాడు 3 అడుగులు నేల. ఆయన ఎవరో తెలుసా? విష్ణుమూర్తి నిన్ను వేసేస్తాడంటే గురువుగారు నాకెందుకు తెలియదు అంటాడు. తెలుసా? తెలిసే ఇస్తున్నావా? ప్రాణం పోద్దురా, నువ్వు పోతావురా, నీ రాజ్యం అంతా పోద్ది. ఇంకా ఆయనకు 3 ఇచ్చావంటే చాలు, దాన్ని 300 చేస్తాడు. నీ ప్రభ అంతరించిపోద్ది అంటాడు. అవన్నీ ఎందుకు గురువుగారు? లోకాలకు పాలించే విష్ణుమూర్తి సమస్త సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి భర్త చెయ్యి వచ్చి నా కింద ఉంది, నేను ఎంత గొప్పవాణి గురువుగారు, ఇది జాలదా నా జీవితానికి, నా చరిత్రకే అంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ బలిచక్రవర్తి. చూసారా ఫ్రెండ్స్? అది భావన దాతృత్వం అంటే. ఆ 3 అడుగులు ఇస్తే ఇప్పుడు లెక్క కట్టి నాకు 50 అడుగులు వస్తుందా అన్న భావంతో ఆయన ఇవ్వలేదు. విష్ణుమూర్తి ఆయన ఏమో చంపేయలేదు,
చాలామంది కథ తెలీదు, అది ఆయన్ని పాతాళానికి అనగదొక్కాడు అంటారు. పాతాళానికి అనగదొక్కల, పాతాళ లోకాలకు అధిపతిని చేశాడు విష్ణుమూర్తి. బలిచక్రవర్తి అంత గొప్ప దాతృత్వం ఉంది కాబట్టి భూమి మీద ఒక్క రాజ్యంలో కాదు నువ్వు ఉండాల్సింది, పాతాళ లోకంకి వెళ్ళని, అంటే కింది లోకాలు, కింది తలాల్లో మొత్తం ఉన్న తలాలన్నిటికీ అతన్ని అధిపతిని చేశాడు. చేసి వాటిని అద్భుతంగా పాలించు. అక్కడ కూడా ఆ ముదనష్టపోళ్ళకి కింది తలాలంటే అలాగది ఏడుస్తాయి. దాతృత్వం నేర్పించని పంపించాడు, ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన కిందికి దొక్కేశాడు, చంపేశాడు, కథలయ్యి. మనం ఎంతసేపు పక్కన వేసేయడంలోనే ఉంటుంది మన మైండ్ అంతా. అది కాదు, బలిచక్రవర్తికి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అతను దాతృత్వం ఉంది కాబట్టి. కనుక ఫ్రెండ్స్, దాతృత్వం ఉన్నప్పుడే యోగము ప్రవేశిస్తుంది. అదే యోగము అంటే కలిగి ఉండడము. ఈరోజు నేను ఒక కోణంలో చెప్తాను, ఇలాగ ఎన్నో కోణాలు ఉన్నాయి యోగంలో. అన్నింటిలో దాతృత్వమే. మీ దగ్గర జ్ఞానం ఉందా? దాతృత్వం, జ్ఞానాన్ని దాతృత్వం చేయండి. ఇంకా వస్తుంది జ్ఞానం, ఇంకా అద్భుతంగా, ఇంకా అద్భుతంగా. ఎటు వెళ్తుందో తెలియదు, అద్భుతంగా వెళ్తుంది. డబ్బుందా? దాతృత్వం. సేవ ఉందా? దాతృత్వం. తన్ మన్ ధన్ ఏది ఉంటే అది దాతృత్వం, దాతృత్వం, దాతృత్వం. కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఇస్తే వస్తుందన్న భావం తీసేసి ఒక హృదయంలో దాతృత్వం ప్రవహించే నదిలాగా, వాడు కూడా నేనే కదా, నాకు వీలైనంత సహాయం వాడికి చేయాలి అన్న దాతృత్వం వచ్చిన రోజు నీకు భోగం వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నా నీకు భోగం వస్తుంది. ఇక తర్వాత యోగంలోకి వెళ్దాం. యోగము అంటే యోగము అంటే కలిగి ఉండడం, భోగము అంటే అనుభవించడం. ఎప్పుడైతే ఈ దాతృత్వం వచ్చిందో మనకు భోగం వచ్చేస్తుంది, అనుభవిస్తుంది దాన్ని. మరి భోగంలో ఇంకో క్యారెక్టర్ చెప్పుకుందాం. భోగము రావాలి అంటే తృప్తిగా జీవించాలి. ఫస్ట్ పాయింట్. యోగం అంటే ఉండడము, ఆ ఉన్నదాన్ని అనుభవించాలి కదా. ఇది ఇంకోటి ఉంది. ఇప్పుడు కృష్ణుడు శంకరాచార్యులు కనకదార స్తోత్రం చదివాడు, ఆ ఇల్లాలకు వచ్చింది. ఉపయోగం ఏంటి అనుభవించకపోతే? ఇప్పుడు రెండో పాటలోకి వెళ్ళిపోదాం. భోగం అనుభవించకపోతే ఉపయోగం ఏంటి ఫ్రెండ్స్? అంతా ఉంది, ఓకే. అనుభవించకపోతే ఉపయోగం ఏంటి? కుచేలుడికి సంపదలు వచ్చినాయి, అనుభవించకపోతే ఉపయోగం ఏంటి? అందుకని యోగము అంటే దాతృత్వం ఉంటే యోగంలో ప్రవేశిస్తాము. ఆ యోగము కాస్త భోగంగా మారుతుంది. ఆ భోగం రావాలంటే, అంటే అనుభవించాలంటే మనము తృప్తి కలిగి ఉండాలి. దాతృత్వం ఉండాలంటే పాజిటివ్ థింకింగ్లో ఉండాలి, దివ్యమైన థింకింగ్లో ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, దాతృత్వం కలిగి ఉండాలి. భోగం ఉండాలంటే ఉన్నదాన్ని చూస్తూ తృప్తిగా ఉండాలి. నాకు ఎంత ఇచ్చాడు భగవంతుడు, ఎంత రేకులు ఇల్లు ఇచ్చాడు, సంతోషం. అది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తృప్తి తృప్తి తృప్తి. మై డియర్ ఫ్రెండ్స్, తృప్తిని మించిన ఆస్తి లేదు ఈ లోకంలో. ఎంత ఉన్నా తృప్తి లేని వాడు బతుకు అంతే. వాడికి భోగంలే, పేరుకు మాత్రం డబ్బులు బోళ్ళు ఉంటాయి. లెక్కలు వేసుకుంటుంటారు. 20 ఎకరాలు ఉంది, ఎకరం 20 లక్షలు వేసుకున్నా దాదాపు బోళ్ళంతా కోట్ల రూపాయల్లో ఉంది. నాకు అక్కడ పొలం ఉంది, ఇక్కడ ఆస్తుంది, ఇక్కడ బంగారం ఉంది. ఇవన్నీ లెక్కలు వేసుకోవడానికే పేపర్ మీద. చచ్చేటప్పుడు అవన్నీ వదిలేసి చావాల్సిందే. చచ్చాక పోని పైకి వెళ్తారా? ఈ నాకున్నాయని పెట్టుకున్నా దాని చుట్టూ తిరగాల్సిందే. పోని తిరిగినప్పుడు మీరేమైనా ఉంటారా? మీ కళ్ళ ముందు ఎవడో దాన్ని అమ్ముకుంటుంటాడు, అనుభవిస్తుంటాడు. అప్పుడు ఉంటుంది నరకం. కనుక యోగము అంటే తృప్తి. దానికి ఎగ్జాంపుల్ విదురుడు. మహాభారతంలో విదురుడు క్యారెక్టర్ మీరు చూడండి. విదురుడికి చాలా పేదవాడు. పేదవాడు మీన్స్ అతను ఒక మంత్రిగా ఉద్యోగం చేస్తూ ధృతరాష్ట్రుడు కొలువులో కేవలం తనకొచ్చే జీతంతో మాత్రమే జీవించేవాడు. లేదా నా మాత్రంగా వస్తుంది. మంత్రి అంటే ఏంటి? ఆయనకి బోల్డ్ సంపదలు ఇస్తారు కానీ తీసుకోడు. ఒకసారి భీష్ముడు విదురుడి ఇంటికి వస్తాడు, ఆశ్చర్యపోతాడు. విదురుడి ఇల్లు గృహం ఎలా ఉంది ఏంటని. చిన్న కుటీరం, ఒక చిన్న రెల్లుపాక, అందులో ఉంటాడు. 2 గోవులు పెట్టుకొని ఆయన భార్య, ఆయన పిల్లలు. ఇదేంటి విదురా, నువ్వు ఈ రాజ్యానికి మంత్రివి, నువ్వు ఇలా ఉంటే మాకెంతో అవమానం. పదా, నీకు పలానా చోట 1000 ఎకరాలు ఇస్తాను, అందులో గోవులు ఇస్తాను, అద్భుతంగా బిల్డింగ్ కట్టుకో, మంది మార్బులు ఇస్తాను, ఒక అంతఃపురమే రాసిచ్చేస్తాను. ఏంటి విదురా నువ్వు అంటాడు. నాకెందుకు అవన్నీ? నేను ఇప్పుడు ఎలా ఉన్నాను మీరు గమనించారా? చూడండి ఒకసారి, ఎంత తృప్తిగా ఉన్నానో చూడండి. నా భార్య, నా పిల్లలు, ఈ చిన్న ప్రపంచంలో ఎంత తృప్తిగా ఉన్నానో చూడండి అంటాడు విదురుడు.
అందుకే విదురు నీతి బాగా చదివితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విదురుడు ఎంత ఆనందంగా జీవించాడో, ఎంత సౌందర్యంతో జీవించాడో మీరు గమనించి మీరు కూడా భోగాన్ని యోగంగా మార్చుకోండి, యోగాన్ని భోగంగా మార్చుకోండి. లేకపోతే జీవితం అంతా లెక్కలు చూసుకొని రాసుకొని పుస్తకాలు అర్మర్లో పెట్టుకొని చచ్చిపోవడంతోనే అయిపోతాయి ఫ్రెండ్స్. అది ఇంకా పెద్ద నరకం. ఎంతమంది ఇలాగా మీ చుట్టూతా చూడడం మానేసి ముందు మనం చూద్దాం, మనకి ఎంత బాగుందో, ఎంత అద్భుతమైన జీవితం ఉందో. పాండురాజు ధృతరాష్ట్రుని చూడండి. పాండురాజు ఏమో అడవిలో ఉన్నాడు భార్యను పెట్టుకొని, ఆయనకి నచ్చలేదు, ఆయన వెళ్ళిపోయాడు, రిటైర్డ్ అయిపోయాడు, సన్యాసం స్వీకరించి అడవిలో వెళ్ళినాడు. ఆయన భార్య, ఇద్దరు భార్యలు, 5 బిడ్డలు. ఆ తర్వాత ఆయన చనిపోతాడు, అది వేరే విషయం. బతికినంతకాలం ఎలా బతికాడు తెలుసా? ఒక చిన్న కుటీరంలో ఎంత తృప్తిగా బతికాడో. ఇటు వద్దాం, ధృతరాష్ట్రుడు సకల సంపదల్లో, రాజ్యములో సకల భోగాలతో, చిటికేస్తే పరిగెత్తుకొచ్చే 100 మందితో ఏమన్నా సుఖంగా బతికాడా చెప్పండి? భోగంతో బతికాడా? నిరంతరం ఏడుపే, నిరంతరము భయమే, ఉన్నదాన్ని అనుభవించలేక చనిపోయాడు. ఉన్నదాంతో సంతోషంగా జీవించి శరీరాన్ని ధ్యానంలో విడిచిపెట్టాడు పాండురాజు. ధృతరాష్ట్రుడు దుఃఖంలో జీవించాడు. ఈ 2 క్యారెక్టర్లు తీసుకోండి, పాండురాజు, ధృతరాష్ట్రుడు. ఆ 2 క్యారెక్టర్లు ఎప్పుడు మీకు ఆ జీవితం ఎలా జీవించాలో చెప్తాయి. ఈ యుగంలోకి వస్తే అలెగ్జాండర్ జీవితం చూడండి. నిరంతరం పరుగు 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 పరుగు, పరిగెడుతూనే ఉంటాడు. ఎక్కడికయ్యా పరిగెడుతున్నావు అన్నాడు ఒకరోజు డానమిస్. వేరే రాజ్యాన్ని యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. ఆయన దిగంరేగి చెట్టు కింద పడుకొని ఉన్నాడు, హాయిగా ఆనందంగా. ఏమిరా జీవితం దేవుడా, ఏమి సృష్టించావురా ఈ జీవితాన్ని? ఈ మామిడి చెట్టు, దాని కింద ఈ గడ్డి మీద పానుపు. ఆయన ఎలా ఉన్నాడు? దిగంబర యోగి. చెట్టు పై నుంచి మామిడి పండు పడింది, తీయటి మామిడి పండు, దాన్ని తింటూ ఏమి సృష్టించావయ్యా విధాత, పరమాత్ముడా, సృష్టికర్త, బాబా, తీయటి మధుర ఫలాలు సృష్టించేవి, అసలు ఇంత సౌందర్యాన్ని సృష్టించే భాగ్యం నీకే, మాకెందుకు ఇచ్చావు? అలా తృప్తిగా అంటున్నాడు. గుర్రం మీద వెళ్తున్నాడు అలెగ్జాండర్, ఆగాడు. ఎవరైనా ఎదురు అంత ఆనందంలో ఉన్నాడు, అతని మొహం ఏంట్రా అంత కాంతివంతం, వెలుగులతో విరజిమ్ముతుంది, ఎవడో నా దగ్గర తీసంటారా అన్నాడు, ఏదో ముష్టోడు అనుకొని. ఆయన దగ్గరికి వెళ్ళాడు సైనికాధికారి. అయ్యా, మా రాజుగారు పిలుస్తున్నారని. ఎవడ్రా వాడు, వాడినే రమ్మనన్నాడు. అనగానే అలెగ్జాండర్ కోపం వచ్చింది, గుర్రం నుంచి దూకి కత్తి దూసి సర్రమని వచ్చాడు, తలకాయ నరికేస్తానని. అనగానే అలెగ్జాండర్ ఇంకా కళ్ళలోకి చూసి ఆయన చెప్పాడు, సంతోషించంగానే అది లోపల పెట్టు, ఎందుకంటే నువ్వు నా తలకాయ నరికేస్తావు, ఆ తలకాయ కింద పడుతుంది, అంతమించి ఏం కాదు, ఆ తలకాయ పడడం నీతో పాటు నేను చూస్తుంటాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు. నేను ఆత్మరా బోడి, నువ్వు నన్నేం చేయగలవు అనగానే ఆయన ఇంకా అలెగ్జాండర్ ఫస్ట్ టైం కత్తెత్తాక ఎవరిని చంపకుండా లోపల పెట్టాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతని చైతన్యం, ఆ తృప్తితో జీవించేవాడు అంత చైతన్యంతో ఉంటాడు, వాడిని ఎవడు ఏం చేయలేడు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి, కత్తి దూసాడంటే 1000 తలకాయలు లేచిపోవాల్సింది, అంత వీరాది వీరుడు, పోటుగాడు. నోరు మూసుకొని కత్తి లోపల పెట్టి చేతులు కట్టుకున్నాడు. అయ్యా, ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు మీరు, నాకు కూడా చెప్పండి, మీరు చూస్తే మహాయోగిలా ఉన్నారు అన్నాడు. నా సంగతి సరిగా నువ్వు ఆడిపోతున్నావు అన్నాడు. నేను పక్క రాజ్యాల మీద యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడు. అది క్వశ్చన్ ఎవరు అడగలే ఎంతవరకు. ఎందుకు అని అడిగారు. ఎందుకేంటి, డబ్బులు ఎందుకు, సంపదల కోసం అంటాడు. అదే ఎందుకు అన్నాడు. రెండో క్వశ్చన్, ఎందుకు, అంతే, ఎందుకు క్వశ్చన్ వేసుకోండి చూద్దాం, ఈ పరుగు ఎందుకు, ఈ సంపదలు ఎందుకు అనగానే, అదేంటండి సంపదలు ఎందుకు అంటాడు, ఏం చెప్పాలి వీడికి, ఆనందంగా ఉండడానికండి అంటాడు. మంత్రులందరూ చూస్తుంటారు నోరు తెల్లబెట్టి, రాజుగారు చేతులు కట్టుకొని మాట్లాడుతున్నాడు.
ఆనందం ఉండడానికండి అంటాడు. అవునా? అయితే ఆ యుద్ధాలు లేకుండా, ఆ హత్యలు లేకుండా, ఆ పరుగు లేకుండా నేను ఆనందంగా ఉన్నాను కదా నీకన్నా అంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఎంత సంపదలు ఉన్నాయి, ఎంత రాజ్యాలు ఉన్నాయి, ఇంత భోగం ఉంది, ఇంత ఇంత డబ్బులు ఉన్నాయి, యోగం ఉంది, భోగం కాదు యోగం ఉంది, నేను ఆనందంగా లేను, మీరు ఎలా ఆనందంగా ఉన్నారని అంటాడు. అదేదో నాకు చెప్పండి అంటాడు. నీకు చెప్పాలి అంతే కదా, పని చెయ్యి, ఆ కత్తి డాలు కిరీటం నగలు అన్నీ అవతల బారాయి, ఆ బట్టలన్నీ పీక అవతల బారాయి, ఆ నదిలోకి వెళ్ళు, దూకు, స్నానం చేయి, దా నా పక్కన పడుకో, ఈ మామిడి చెట్టు కింద ఇదిగో ఇంకో పండు రెడీగా ఉంది అంటాడు. అందుకని అలెగ్జాండర్ అంటాడు, అయ్యా నేను ఇప్పుడు కాదు, ఇంకొక రాజ్యం ఉంది, అది కూడా జయించేసి మా పిల్లలకి సెటిల్ చేసేసి వచ్చేస్తానండి అంటాడు. అంటే బయలుదేరి ఎక్కడి నుంచి, నువ్వు మురుగుడా, వెళ్ళిపోయి ఎక్కడి నుంచి తిడతాడు. తిట్టగా నేను వచ్చేస్తాడు అక్కడి నుంచి. లేదు లేదు లేదు, ఆ యోగిలో అనంతమైన తృప్తి ఉన్నది, మహాభోగం ఉన్నది, సృష్టిని మొత్తం భోగిస్తున్నాడు, ఎలాగైనా సరే నేను కూడా అయిపోవాలి అలాగే అని ఇంకొక రాజ్యం, ఇంకొక ఫైటింగు, ఇంకొక సెటిల్మెంట్లు, ఇంకొక పెళ్ళి, ఇలాగ పంచాయతీలతో పడతాడు జీవితం అంతా. ఇక ఆఖరికి ఎప్పటికీ అతని దగ్గరికి వెళ్ళిపోలేడు. డాండమిస్ చెప్తాడు, ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు వస్తే వచ్చినట్టు, రాకపోతే ఇంకెప్పటికి రాలేవు, గెట్అవుట్ అంటాడు. ఎప్పటికి రాలేడు. ఇంకొకటి 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 అంటారు. చేపలు పట్టేవాడు గొంతెండి చచ్చాడంట, సామెత ఉంది. వాడు చేపలు పడుతుంటాడు నది మధ్యలో కూర్చొని, నీళ్ళు ఇలా తీసి తాగొచ్చు, ఇంకొక చేప పడదాం, ఇంకొక చేప, ఇంకొక చేప, అలా పడుతూ వాడు గొంతెండి చచ్చిపోయాడు, డిహైడ్రేషన్ అయిపోయి. అలా ఉంది మన బతికి ఈరోజు. ఉన్నదాన్ని భోగించడం లేదు ఫ్రెండ్స్, లేని దానికోసం పరుగు పెడుతున్నాం. భోగించండి జీవితాన్ని, ఎంతో ఉన్నది మీకు, తృప్తిగా తృప్తిగా. దాని పేరే లక్ష్మి చైతన్యం. అలెగ్జాండర్ తన జీవితకాలం దుఃఖపడ్డాడు, వెళ్ళలేకపోయాడని. ఇక ఆఖరికి చనిపోయేటప్పుడు 2 చేతులు ఇలా బయట పెట్టేసి, నన్ను ఊరేగించండి రా బాబు, ఎత్తి చేతులతో వెళ్ళిపోతున్నానని అని చెప్పాడు. జీవితకాలం వెళ్ళలేకపోయాడు. మనం కూడా ఇలాగే ఉన్నాం సార్, కరెక్ట్గా. ధ్యానంలోకి రండి, ఆధ్యాత్మికంగా ఎదగండి. ఇప్పుడు కాదండి, మా అమ్మాయి పెళ్లి చేశాక ఇంకొచ్చేస్తానండి. ఎప్పటికి రాలేరు. మళ్ళీ అది ఊరుకోదు కదా, ఆ పిల్ల వస్తుంది ప్రెగ్నెంట్ అయ్యి, మళ్ళీ మనవడు, మళ్ళా వాడికి బారసాల్లో, మళ్ళా వాడికి స్కూల్లో వేయడాలు, మళ్ళా పంచాయతీలు. ఎప్పుడు రాగలరు మీరు? ఎప్పటికీ రాలేరు. మృత్యు ఆసన్నమైనప్పుడు కూడా అదే గోవిందం భజ మూఢవతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే శంకరాచార్యులు క్లియర్గా చెప్పారు భజగోవిందంలో. ఎప్పటికీ రాలేరు. ఆసన్నమైనప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు వచ్చి ప్రయోజనం లేదు. ఓ మానవా, ఓ మూఢమతే, నేను అనట్లేదండి, ఆయన అంటున్నాడు, ఓ మూఢమతే మేలుకో, ఇంకా నిద్రపోతున్నావు మేలుకో, జీవించు, భోగించు, ఆనందించు జీవితాన్ని, సాధన చేయి జీవితాన్ని, బాధ్యతలో ఉండు, బాధ్యతలు నెరవేర్చు, అంతవరకే, పరిగెట్టకు చెప్తున్నాడండి. కనుక ఫ్రెండ్స్, భోగము అంటే అనుభవించటం, తుకారంలాగా అనుభవించటం, పాండురాజులాగా అనుభవించటం, డాండమిస్ లాగా. ఏముంది డాండమిస్ దగ్గర సంపద? ఏముంది సంపద తుకారానికి? ఏముంది పాండురాజు? అంతా రిటైర్డ్ అయిపోయి డిజాల్వ్ చేశాడు. సో ఫ్రెండ్స్, భోగము అంటే అనుభవించటం. తృప్తి కలిగితే మనం అనుభవిస్తాం. ఎక్కడండి నాకు పోయిందండి అని ఏడుస్తుంటారు. ఒక 360 డిగ్రీ ఒక సర్కిల్లో 360 డిగ్రీ యాంగిల్స్ ఉంటాయి. ఒక సర్కిల్లో 360 డిగ్రీలు ఉంటాయి. 360లో ఒకటి వెళ్ళిపోయింది. ఆ ఒక్కదాన్ని చూస్తుంటారు మనం, అయ్యో పోయింది అని. ఇంకా 359 ఆప్షన్స్ ఉన్నాయి, 359 భోగాలు ఉన్నాయి, 359 దారులు ఉన్నాయి, 359 యోగాలున్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. పోయిన దాన్ని, పోయిన వాళ్ళని విడిచిపెట్టేయండి. ఉన్నది కాస్త జీవితం ఏదో పెద్ద ఉండిపోయినట్టాడు. మనం కూడా సంతోషించండి ఉన్నదానికి, పోయిందాన్ని వదిలిపెట్టండి. పోతుంది, అది ఉన్నది, అది మనం కూడా వెళ్ళిపోతాం. ఇది ప్రవహించడం, ఎక్కడా ఏది ఉండదో అది మీకు తెలుసా సత్యం. పోయిందాన్ని విడిచిపెట్టండి, అది గతకాలం. ప్రస్తుతం ఉన్నదాన్ని చూడండి, తృప్తి పొందండి అన్నిటి పట్ల. పోయిందని ఇంకే చూస్తుంటారు. ఎంత విచిత్రం ఈ మానవులు అంటున్నారు శంకరాచార్యులు.
సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనము యోగము కలిగి ఉందాం, లక్ష్మీదేవి యొక్క దివ్య చైతన్యాన్ని పొందుదాం, పొందిన దాన్ని భోగించుదాం, తృప్తిగా, సంతోషంగా, సంపూర్ణంగా. అదే యోగము, భోగము. యోగము అంటే ఉండడము, భోగము అంటే అనుభవించడం. ఉండాలి అంటే దాతృత్వం కలిగి ఉండాలి, అనుభవించాలి అంటే తృప్తి ఉండాలి. ఈ రెండు పెట్టుకోండి, జీవితం సుసంపన్నమవుతుంది, లక్ష్మీ పుత్రులం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.